తో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? పొలిటికల్ మోటివేషన్తో మాట్లాడేవాళ్ళం అయితే కుంగిపోగానే అందరి దేశంపై చూపించాం, భౌతికంగా అందరు కనపడింది, ఈ దేశం కూడా ఆశ్చర్యపోయింది. అప్పుడే ఆ కక్ష సాధింపు ధోరణి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఏం చేయాలో అది చేసేది. కానీ అటువంటి పని ఏం చేయలేదే. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి వారిచ్చిన రిపోర్ట్ కేబినెట్ లో చర్చించిన తర్వాత సభలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రజలు తెలియజెప్పాలనేటువంటి అంశాన్ని మీ ముందు పెట్టాం. దీన్ని కూడా వద్దని రిపోర్టు సభలో పెట్టొద్దు, చర్చలు పెట్టొద్దు, దాని మీద ఎటువంటి చర్యలు ఉండొద్దని కోర్టుకు పోయి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు అధ్యక్ష. అంత అవసరం నిజంగా మీరు తప్పు చేసి ఉండకపోతే ఘోష్ కమిషన్ లో మీ ఫైండింగ్స్ అన్ని ఉన్నాయనేటువంటి వాస్తవాలు మీకు తెలుసుకొని భయపడే ఈరోజు కోర్టుకు వెళ్లి ఆపటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎంతకాలం ప్రజల్ని సభని మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. నీలాగా ఏంటి న్యాయమూర్తి హరీష్ రావు గారు చాలా బాగా వాదిస్తున్నాం అని వారు ఏదో ప్రయత్నం చేయబోతా ఉన్నారు అధ్యక్ష. నేను వారికి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇక్కడ వాదించడానికి రాలే మనం. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలని వాస్తవా కాదా, ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆ బేస్ చేసుకొని దాన్ని ఏం చేయాలి, ఆ కమిషన్ వారు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ఖజానాన్ని కాపాడటానికి న్యాయం చేసినటువంటి అవుతుందని చెప్పి ఈ సభ ముందు నుంచి సభ ఆలోచన తీసుకొని ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది అధ్యక్ష. వీళ్ళు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, వీళ్ళ ఆలోచన అంతా ఒకటే, అన్ని పాత్రలు వాళ్ళే చేయాలనుకుంటారు అధ్యక్ష. అక్కడే ప్రమాదం వచ్చింది అధ్యక్ష. ప్రాజెక్టులు కడతా ఉంటే ఇంజనీర్లు నిపుణులు వెళ్ళి ప్రాజెక్టులు డిజైన్ చేస్తారు అధ్యక్ష. కానీ వీరు ఇంజనీర్లు కానీ నిపుణులు కానీ ఎవరు అవసరం లేదు, నేను డిజైన్ చేస్తాను, నువ్వు ఎగ్జిక్యూట్ చేయని హరీష్ రావు గారు గొప్ప చెప్పారు. అందుకే వాళ్ళ కాళేశ్వరం కూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇటువంటి ప్రమాదాల వల్లనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి విషయం మీ అందరూ తెలుసు అధ్యక్ష. మేము ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కమిషన్ రిపోర్ట్ సభ నుంచి మీరు ఇచ్చినటువంటి ఆదేశాలని సభలో ఉన్నటువంటి మూడుని తీసుకొని అంతిమంగా నిర్ణయాలు జరిగింది తప్ప ఇలా అల్లరి చేస్తూ సభని తప్పుదోవ పట్టిస్తూ లేకపోతే సభలో మాట్లాడేటువంటి అంశాలు ఎవరికి పోకుండా ఉండాలని చేసేటువంటి ఈ యాగి అంటే వీరికి సభ అన్నా, ప్రజాస్వామ్యం అన్నా, ప్రజలన్నా, ప్రజల సొమ్మన్నా ఎంత బాధ్యత ఉంటుందో వీరు చేసేటువంటి కార్యక్రమం ద్వారానే అర్థమవుతుంది అధ్యక్ష. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. వారు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాము, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడక ముందే కొంత డబ్బు ఖర్చు పెట్టారు. దాదాపు 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత 5,523 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొత్తంగా 11,680 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మొత్తంగా 11,680 కోట్ల రూపాయలు అంటే 38,500 కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ఈపీసీ కాంట్రాక్ట్ అధ్యక్ష. హరీష్ రావు గారు కూడా అన్నారు, దాని గురించి కూడా చెప్పాలి. 11,680 కోట్లు ఖర్చు పెట్టారంటే 38,000 కోట్లు అవి మైనస్ చేస్తే ఎంత అధ్యక్ష? దాదాపు 27,000 కోట్లకు వస్తుంది. అంటే 38,000 కోట్లు కూడా కాదు, మన ప్రభుత్వం కేవలం ఇంకొక 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టు సంబంధించి 16,50,000 ఎకరాలకి 7 జిల్లాలకి మంచినీళ్లు, కంబైన్డ్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్కి మంచినీళ్లు, ఇండస్ట్రియల్ పర్పస్కి అయిపోయేటువంటి ఆ 27,500 కోట్లు ఖర్చు పెట్టకుండా 1,27,000 అంటే 1,00,000 కోట్ల అధ్యక్ష, 1,00,000 కోట్లు పెంచారు దాని మీద. కేవలం ఆ 27,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేది. 1,27,000 కోట్లు పెంచి ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోతే వాళ్ళకి కూలిపోయింది. కుంగిపోయి కూలిపోతా ఉంటే ఇంకా వారు ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చారు, రిపేర్లు చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, మాట్లాడుతూ ఆ ఫస్ట్ ఇచ్చిన డబ్బులట ఈపీసీ కాంట్రాక్ట్ కదా, మొబిలైజేషన్ అడ్వాన్స్. రైట్, మొబిలైజేషన్ అడ్వాన్స్ దేనికి ఇస్తారు అధ్యక్ష? కాంట్రాక్టర్కి పని మొదలు పెట్టడానికి ఇస్తారు. ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఆ కాంట్రాక్ట్ లో ఖర్చులోనే. మీరు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారో వాళ్లతో ఆ పని పూర్తి చేపించి కేవలం 27,000 కోట్లతో మీరు కాలేజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని పూర్తి చేస్తుంటే ఈ రాష్ట్రానికి చాలా మేలు జరిగేది కదా. ఎందుకు చేయలేదు మీరు? మీరు ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్టులను మీరు కుమ్ముక్కై 1,27,000 కోట్లు పెంచి అక్కడి నుంచి 152 మీటర్ల ఎత్తులో కట్టాల్సిన ప్రాజెక్ట్ ని 100 మీటర్లు తీసుకొని వచ్చి ఈడ కట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి లిఫ్ట్ చేయాలి. మీరు ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో లిఫ్ట్ చేసి నీళ్ల కంటే కిందికి వదిలిన నీళ్లు చాలా ఎక్కువ ఉండేది. ఏం సాధించారు మీరు? ఏం సాధించారండి? మీరు సాధించిందల్లా ఒకటే, ప్రజల సొమ్ముని అట్లాగే సంవత్సరం పవర్ కాస్ట్ సంబంధించి ఒక 12,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మీద భారం వేయటం తప్ప మీరు సాధించింది ఏం లేదు. ఇంత దోపిడీ చేసి, ఇంత అన్యాయం చేసి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మేము బ్రహ్మాండంగా చేశాం, కక్ష సాధింపు ధోరణితో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఇప్పటికి కూడా వీళ్ళ ఆలోచన అధికారంలో రాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఈ ప్రాజెక్ట్ ఉంది. ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎక్కడ ఉంటుందో ఉండకూడదు. రెండు అధ్యక్ష, దీన్ని అలాగే కంటిన్యూ చేస్తే రీడిజైన్ చేసుకొని మనం ఎస్కలేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎస్కలేట్ చేసుకోవడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలు ఏమున్నాయని ఆలోచన చేసి వీళ్ళ ప్రయత్నం చేస్తే కూడా ఆ ప్రయత్నం కూడా సఫలం కాలేదు అధ్యక్ష. ఎందుకు కాలేదనంటే ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా మంత్రి గారు కూడా చెప్పారు, వ్యాప్కోస్ అడ్డం పెట్టుకొని అక్కడేదో నీళ్లు లేవు, అందుబాటులో లేవు. ఏడా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టు కట్టాలనే తుమ్మడిహట్టు దగ్గర నీళ్లు లేవు, మేడిగడ్డ దగ్గర కట్టడానికి కావాల్సిన నీళ్లున్నాయి, అది వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మేము కడుతున్నాం అని చెప్పి ఈ రాష్ట్రాన్ని భ్రమలు సృష్టించారు అధ్యక్ష. కానీ వ్యాప్కోస్ సంబంధించిన రిపోర్టు, సిడబ్ల్యూసి సంబంధించిన రిపోర్ట్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఈ సభలో ముందు పెట్టి అక్కడ అదే రిపోర్ట్, ఇక్కడ ఇదే రిపోర్ట్, అక్కడ అదే నీళ్లు ఉన్నాయి, ఇక్కడ అదే నీళ్లు ఉన్నాయి, అక్కడ కూడా కావాల్సిన నీళ్లు ఉన్నాయి, తక్కువ ఖర్చుతో అయిపోయేది, అది వదిలిపెట్టేసి ఇక్కడ కట్టారు. ఇది కేవలం మీకోసం కట్టుకున్నారు తప్ప వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజల కోసం కట్టింది కాదు. అట్లాగే అధ్యక్ష ఇంకొక ఆలోచన కూడా చేశారు. ఏంటి? ఇంజనీర్ల రిపోర్ట్ వేశారు. రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ వేసి వాళ్ళు ఏమన్నా చెప్తారేమని ఆలోచన చేస్తే వాళ్ళు కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఏంటి? అనంతరాములు గారు, వెంకటరామారావు గారు, చంద్రబాబు గారు, దామోదర్ రెడ్డి గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు కలిసి ఇప్పుడు హరీష్ రావు గారు చదివి వినిపించేటప్పుడు కూడా దాన్ని కూడా మిస్గైడ్ చేశారు అధ్యక్ష. వారిచ్చిన రిపోర్టు, ఆ టైంలో వారిచ్చిన రిపోర్టు వాళ్ళు స్పష్టంగా చెప్తూ కమిషన్ ముందు మేము ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జరగలేదు, మిగతాది జరుగుతుంది అని కమిషన్ చెప్తే దాన్ని కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినట్టుగానే ఆ కాగితం చదివి సభని, ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం ప్రయత్నం చేశారు అధ్యక్ష. అందులో ఏం చెప్పారు వీళ్ళు? ది ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి near మేడిగడ్డ and lifting of 160 TMC of water to mid-Mane reservoir is not desirable due to its prohibitive cost and time consumption.
అంతవరకే అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. కానీ కమిషన్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు మేము ఈ రకంగా రిపోర్ట్ ఇచ్చాము, కానీ వాళ్ళు ఈ రకంగా కాకుండా మేడిగడ్డ నుంచి అన్నారంకి, అన్నారం నుంచి సుందెళ్ళకి, సుందెళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి లిఫ్ట్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్పారు. ఆ చెప్పింది అది తప్పనే కదా కమిషన్ చెప్పేది, అందరు చెప్పేది. మీరు ఆయన మొదటి వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాన్ని దీన్ని కలిపి చెప్తూ వాళ్ళు దీన్ని ఏదో ఒప్పుకున్నారన్నట్టుగా చెప్పటం కోసం సభని, ఈ సమాజాన్ని కూడా తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా కరెక్ట్ కాదనేది నేను వారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష చాలా సందర్భాల్లో లోపల బయట అన్ని చోట్ల కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా కేబినెట్ అప్రూవల్ ఉందని కూడా సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని, సభని కూడా తప్పుదోవ పట్టించారు అధ్యక్ష. చాలా స్పష్టంగా per the material record available, it is to state that the proposal for according administrative approval to Medigadda barrage and the GORT number 231 dated 1/3/2016 was not placed before the Council of Ministers. అధ్యక్ష, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు కేబినెట్ అప్రూవలే లేదని చాలా స్పష్టంగా వారు చెప్పినటువంటి అంశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ బయటకు వచ్చి కేబినెట్ అప్రూవల్ ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఎన్డీఎస్ఏ గురించి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చారు, మీరు రిపేర్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు చేయట్లేదు? ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? ఎన్డీఎస్ఏ వాళ్ళు అసలు మేము రాకముందే కుంగిపోకముందు కూడా ఒక సజెషన్ ఇచ్చారు మీకు, దాన్ని కూడా మీరు పట్టించుకోలే. దాన్ని పట్టించుకొని ఉంటే ఈ ప్రమాదం కూడా వచ్చేది కాదు అధ్యక్ష. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాయిస్ లెటర్ డేటెడ్ 22/10/2023 has constituted a committee to examine the reasons for sinking of the piers of Medigadda barrage. The NDSA committee inspected Medigadda barrage on 24/10/2023 and communicated the report to Government of Telangana on 1/11/2023. Annexure 19 lo are mentioned చేశారు అధ్యక్ష. Even after the receipt of this report, the then government has not acted upon the recommendations of the member, a panel of expert, and the then engineer and chief general dated 14/4/2022 to take up the repairs to all the 3 barrages Kaleshwaram project were ignored. ఇదంతా ఏం చెప్తుంది అధ్యక్ష? వీరు అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి వీటికి సంబంధించినటువంటి అన్ని చేయవనంటే దాన్ని కూడా పక్కన పెట్టేసి, అంటే కట్టేటప్పుడు ఇంజనీర్ల ఆలోచన తీసుకోలేదు. కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు కట్టారు. కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు కట్టారు. వీరిద్దరు ఇంజనీర్లు కాదు అధ్యక్ష. అరే మేము ఊళ్ళలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కూడా అధ్యక్ష ఆ ఇంటి కోసం ఆయన దగ్గరికి ఆర్కిటెక్ట్ దగ్గరకో ఇంజనీర్ దగ్గరకో పోయి ఒక ప్లాన్ తెప్పించుకొని దాని ఎస్టిమేషన్ తెప్పించి కట్టిస్తూ ఉంటాం. వాళ్ళు కట్టుకుంటారు, మనం కూడా కట్టుకుంటాం. అలా 1,00,000 కోట్ల పైబడి కట్టే బ్యారేజ్ కి ఇంజనీర్ లేకుండా వీరు డిజైన్ చేస్తారట. ఆనాటి సీఎం గారు హరీష్ రావు గారు కట్టిస్తారట. ఇట్లా కట్టిస్తే ఇట్లా అయిపోతుంది. సో మనం అందరం ఆలోచన చేయాలి అధ్యక్ష. వీళ్ళేదో కేవలం రాజకీయాల కోసం, ప్రజలు తప్పుదోవ పట్టించడం కోసం మేమంతా బ్రహ్మాండంగా చేశాం, మేము అద్భుతాలు చేశాం, మీరే నష్టం చేశారంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇప్పటికి కూడా మేము చెప్పేది ఏంటంటే కమిషన్ రిపోర్ట్, అట్లాగే కమిషన్ రిపోర్టు సంబంధించి అధ్యక్ష చాలా అంశాలు కమిషన్ రిపోర్టు సంబంధించి సభకి, రాష్ట్రానికి కూడా తెలియాలి. ఎందుకంటే మన కమిషన్ రిపోర్ట్ అధ్యక్ష, however the execution stage in the meeting on 9/1/2017 chaired by T. Harish Rao, Honorable Minister Irrigation, the decision was taken that led to replacement of the originally proposed diaphragm walls, jet type sheet piles with secant pile cut-offs, Annexure 22. అంటే ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఈ డిజైన్స్ అన్ని సార్ టెక్నికల్ కమిటీ ఇంజనీరింగ్ వ్యవస్థలో ఏదో డిజైన్స్ చేసేవాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మార్చేసి వెంటనే హరీష్ రావు గారు వారే ఇంజనీర్ అయినట్టుగా ఇవన్నీ మార్చడం వల్లనే ఈరోజు ఈ ప్రమాదం అంతా ముంచుకొచ్చింది.
ఈ ప్రమాదం నుంచి ఈరోజు ముంచుకొచ్చిందంటే ఏమైనా చిన్న విషయం అది. రాష్ట్రానికి సంబంధించిన 1,27,000 కోట్లు, 1,27,000 కోట్లు అధ్యక్ష, ఒక చిన్న అంశం కాదు ఇది. ఇటువంటి నిర్ణయాలన్నీ అట్లాగే అధ్యక్ష, పబ్లిక్ హియరింగ్ మాకు అసలు ఇవ్వలేదని చెప్పారు అధ్యక్ష. నేను దానికి సంబంధించి కూడా చెప్తున్నాను. ది పబ్లిక్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 27/4/2024. మాకేం నోటీస్ చేయలేదు, మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని మాట్లాడలేదని మొదట్లోనే చెప్పారు అధ్యక్ష. వాళ్ళు చాలా స్పష్టంగా, ది పబ్లిక్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 27/4/2024 and published the same in the leading national and regional newspapers, inviting representations, allegations or grievance with evidence in the form of notarized sworn in affidavit in a sealed envelope. అంటే ఇంత స్పష్టంగా వాళ్ళకి ప్రత్యేకంగా పిలవటమే కాకుండా ఓపెన్ న్యూస్ పేపర్స్లో కూడా ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పిలిచి మాట్లాడి అంతా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మమ్మల్ని పిలవలేదు, మాకు అవకాశం వేయలేదు, ఈ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం దీని ప్రకారం ఇట్లా ఉంది, ఇవన్నీ చేయలేదు కాబట్టి మేము కోర్టుకు పోయామన్నట్టు. కోర్టుకు మీరు దేనికి పోయారు అధ్యక్ష? కాళేశ్వరం రిపోర్టు వచ్చిన సంగతి, అందులో ఉన్నటువంటి అంశాలన్నీ మీకు తెలిసిన తర్వాత అది సభ ముందు పెడితే లేకపోతే రాష్ట్ర ప్రజలు తెలిస్తే మేము ఎక్కడ పోవాలా, మా ముఖం ఎక్కడ పెట్టుకోవాలని ఆందోళన చెంది అది బయటికి రానికుండా ఉండటం కోసం ఆ రిపోర్ట్ని ఆపండి అని చెప్పి కోర్టు పోయారు అధ్యక్ష. ఇది ఎక్కడ పోయింది కాక ఇంకా మళ్ళీ మా మంత్రి గారిని మిగతా వాళ్ళందరూ దబాయిస్తా ఉన్నారు. మీకు తెలియదు, మీరు పోయింది కోర్టు పోయింది అందరూ తెలుసు, పేపర్లో కూడా వచ్చింది, వాస్తవాలేవి అధ్యక్ష. లేదు మీరు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు కోర్టుకు ఎందుకు పోయారు? ఇప్పుడు మీకు నిజంగా ఇది ఉంటే ఇప్పుడు కోర్టుకు ఎందుకు పోయారు మీరు అధ్యక్ష? ఇందాక నీళ్లు లేవనటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చదివి వినిపించారు కూడా ఉమాభారతి గారి లెటర్ని. అట్లాగే ఆ తర్వాత మా మంత్రి గారు కూడా చదివి వినిపించారు. ఈ రెండు అంశాలు కూడా టెక్నికల్ అంశాలే. ఆ రెండు అంశాలకు సంబంధించినటువంటి విషయాల జోలికి నేను పోకుండా మిగతా అంశాలు పొలిటికల్గా మీరు లేవనెత్తినటువంటి అంశాలపైన నేను స్పష్టంగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. హరీష్ రావు గారు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అధికారంలోకి వచ్చి 2014 నుంచి అధ్యక్ష, 2 నదుల మధ్యన ఉన్నటువంటి డక్కన్ పీఠభూమి మంది, ఇటు కృష్ణా నది, ఇటు పక్కన గోదావరి నది. అధ్యక్ష, ఆనాటి ప్రభుత్వాలు గోదావరి నది పైన ప్రాణహిత చేవళ్ళ తుమ్మిడిహెట్టు దగ్గర కట్టాలని ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో కూడా ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్పాను. ఎన్ని ప్రాంతాలకు ఉపయోగపడుతుందో కూడా చెప్పాను. అక్కడి నుంచి మొదలు పెడితే చిట్ట చివరిన ఉన్నటువంటి గోదావరి ప్రాంతం ఖమ్మం జిల్లా నుంచి చివరికి ఆంధ్రాలోకి వెళ్తుంది అధ్యక్ష. అక్కడ వరకు ఉన్నటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ వరకు, ఆ తర్వాత వీటి మధ్యలో ఉన్నటువంటి కాంతానపల్లి, తుపాకులగూడెం వరకు కూడా ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు అధ్యక్ష. వీళ్ళు ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు. ప్రతి ప్రాజెక్ట్ని చీల్చి చెండాడారు. ప్రతి ప్రాజెక్ట్ని ఆనాటి వరకు ఉన్నదాన్ని అతి తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని రీడిజైన్ పేరు మీద 1000 కోట్లు పెంచేశారు. మొట్టమొదటిగా కాళేశ్వరం, ఆ తర్వాత వచ్చేస్తే కింద ఉన్నటువంటి తుపాకులగూడెం, ఆ తర్వాత దాని కింద ఉన్నటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ దుమ్మగూడెం, ఆ తర్వాత ఉన్నటువంటి ఇందిరా సాగర్. అధ్యక్ష, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్లో కూడా ఎట్లా చేశారు అధ్యక్ష? కేవలం 1450 కోట్లతో అయ్యేదాన్ని, కేవలం 1450 కోట్లతో అయ్యేదాన్ని 1950 కోట్లకు పెంచారు అధ్యక్ష. అది కాకుండా దానికోసం బ్యారేజ్ కట్టాలని చెప్పి సీతమ్మ సాగర్ అని దానికి 5,000 కోట్లు, అంటే మొత్తం కలిపి దాన్ని ఒక 25,000 కోట్లు పెంచారు అధ్యక్ష. అంటే కేవలం 1450 కోట్లతో అయ్యేటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ని 25,000 కోట్లు పెంచి దాన్ని ఆ రకంగా చేశారు. ఆ తుపాకులగూడెం, కాంతానపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు తుపాకులగూడెం దగ్గర పెంచి దాన్ని పెంచేశారు. కానీ వీటన్నిటినీ పెంచి
గోదావరి నది నుంచి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇచ్చారా ఒక ఎకరానికైనా అంటే అధ్యక్ష ఏం నీళ్లు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేటువంటి మేడిగడ్డ అన్నారం సుందెళ్ళేం ఆగిపోయింది. ఇప్పుడు నీళ్లు పారేయన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ నుంచి లేకపోతే మధ్యలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు సంబంధించిన కాకతీయ కెనాల్ నుంచి నీళ్లు పారుతూ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు వస్తాం. ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినవి తప్ప వీళ్ళు కట్టిన లేదు. వీళ్ళు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందెళ్ళ అవి మొత్తం పనికి రాకుండా పోయింది. పోనీ కింద ఉన్న రీడిజైన్ చేసిన ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ద్వారా నీళ్లు ఇచ్చారంటే దానికి కూడా దాదాపు 8,500 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. దానికి కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత కొంత ఆలోచన చేసి సరే దీనికి ఈ రకంగా నిధులు పెంచి అడ్డగోలుగా ఇంతవరకు ఖర్చు పెట్టారు, దీన్ని ఏదో రకంగా ఉపయోగంలో తీసుకొని వద్దామని చెప్పి ఒక రాజీవ్ కెనాల్ అని తీసుకొచ్చి ఒక 100 కోట్లు శాంక్షన్ చేసి కెనాల్ తీసి దాని ఆ లెఫ్ట్ కెనాల్ కలిపి కొంత నీళ్ళు ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తుంది. 10 సంవత్సరాలు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని పాలించి లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పేరు మీద ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకుండా పాలన చేసిన ఒక దుర్మార్గపు పాలన ఏదైనా ఈ భారతదేశ చరిత్రలో ఉందంటే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఇంకోటి ఏది లేదు. ఇది వాస్తవం, లెక్కలతో సహా మనందరం చూడాల్సినటువంటి అంశం. ఇటువంటి పాలన అందించినటువంటి పెద్ద మనుషులు ఇంకా తగుదనమ్మా అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నాను. అధ్యక్ష హరీష్ రావు గారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. వారికి ఇంకో పేరు కూడా ఉంది అధ్యక్ష, కాళేశ్వరరావు గారు అని ఒక పేరు పెట్టారు అప్పట్లో. ఎందుకంటే వారు ఆడ దగ్గర నుండి కట్టిస్తున్న వీరే కాళేశ్వరరావు గారని వీరికి ఒక పేరు పెట్టారు. ఆనాడు గవర్నర్గా ఉన్నటువంటి పెద్ద మనిషి కాళేశ్వరరావు గారు పాపం ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు లాగానే కుంగిపోతూ కూలిపోతూ ఇవాళ హరీష్ రావు గారు నిటారుగా నిలబడలేక కాళేశ్వరరావు లాగా కుంగిపోతూ కూలిపోతూ వాస్తవాల్ని చెప్పలేక అటు ఇటు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఈనాటి హరీష్ రావు గారి పరిస్థితి. అధ్యక్ష ఈ వాస్తవాలన్నీ మీ అందరూ చూశారు. అంతిమంగా ఈ రాష్ట్రంలో నదీ జలాలపైన రాష్ట్ర ప్రజలకు 10 సంవత్సరాలు జరగాల్సిన న్యాయం జరగపోగా, నీళ్లు రాకపోగా, దాని పేరు మీద పెట్టినటువంటి వేల కోట్ల ఖర్చు దోపిడీ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పేరు మీద వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, మా పైన, మా అందరిపైన, కేబినెట్ సహచరులు మా ప్రభుత్వం పైన బాధ్యత ఉన్నది. కాబట్టే ఈరోజు వాస్తవాల్ని వాస్తవాలుగా మీ ముందు పెట్టి కక్ష సాధింపు ధోరణి పోకుండా రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఎంక్వైరీ చేసి సిఐడియో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ నిర్ణయం చేయకుండా ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ వేసి ఆ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ అది కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా గొప్ప పేరున్నటువంటి వ్యక్తిని వేసి ఆయన ద్వారా రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ సభ ముందు పెట్టి సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ తెలియజెప్పి ఈ వాస్తవాలు ఈ రకంగా ఉన్నాయి, ఏం చేయమంటారని చెప్పి సభని ఈ రాష్ట్ర ప్రజలు అడిగి నిర్ణయం చేయటం కోసం ఈరోజు చాలా ప్రజాస్వామ్యయుతంగా ఈ సభలో ఈ రిపోర్ట్ పెట్టడం జరిగింది. దురదృష్టం ఇంత డెమోక్రటిక్ గా ఈ రిపోర్ట్ ని సభలో పెట్టి చర్చిస్తూ ఉంటే కూడా అక్కడ నిలబడి ఈ దీనిపైన ఈ రిపోర్ట్ పైన ఆ జస్టిస్ పైన ఈ ప్రభుత్వం పైన లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు అపవాదులు చేస్తూ అభాండాలు వేస్తూ మాట్లాడటం అనేది సరైనది కాదని నేను భావిస్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం డిజైన్ చేసినటువంటి ఆనాటి పెద్ద మనిషి ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు సభకు వచ్చి ఈ రిపోర్టు పైన వారు కూడా మాట్లాడి వాస్తవాల్ని సభ ముందుంచుంటే చాలా హుందాగా గౌరవంగా. ఎందుకో కమిషన్ గారు ఎందుకు ఇవ్వరు అధ్యక్ష? మీరు మాకు మైకి చెప్పైనా 10 సంవత్సరాలు ఆడ కూర్చొని అరిసి అలిసిపోయాం కానీ సభ నుంచి ఎప్పుడు బయటికి పోలేదే. అరిసి అలిసిపోయి అట్లే కూర్చున్నాం కానీ సభ నుంచి మేము ఎప్పుడు బయటికి పోలేదు. ఎందుకంటే సభ అంటే మాకు ఆ గౌరవం ఉండేది. మాకు 5 సభ్యులు ఉంటే మాకు ఆ సభ్యులతో కూడా అరిసి మీకెక్కడా
మూడున్నర గంటలు మైకిస్తే 3.5 గంటలు ఈ కమిషన్ రిపోర్ట్ వదిలేసి దేశ రాజకీయాలన్నీ మాట్లాడే కార్యక్రమం చేసి సభా సమయాన్ని వృధా చేసి తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేశారు తప్ప మీరు సభ కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు, వాస్తవాల్ని బయటికి రానిలేదు. అధ్యక్ష, నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, ఎప్పటికైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు సభకు వచ్చి ఈ వాస్తవాలపైన మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా వారిపైన ఉందని నేను చాలా స్పష్టంగా నమ్ముతా ఉన్నాను. హరీష్ రావు గారు, మీరు ఎప్పుడు చర్చ జరిగినా వాస్తవాల్ని మాట్లాడరు. సాధ్యమైనంత వరకు సభని తప్పుదోవ పట్టించడం కోసం అన్ని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు కాగితాలు కూడా సృష్టించి మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. సభని గౌరవించాల్సిన బాధ్యత మీ పైన, మా పైన, మనందరిపైన ఉందని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అధ్యక్ష, నేను ఇప్పటివరకు చెప్పిన అన్ని వాస్తవాలే కదా అధ్యక్ష, ఇప్పటివరకు చెప్పిన అన్ని అవే కదా. నేను ఒక్కొక్కటి చదివి వినిపించాను కదా, మీకు ఇంకా తృప్తి లేకపోతే మళ్ళీ చదివి వినిపిస్తాను నేను అధ్యక్ష. నేను చదివిన అన్ని రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలే నేను ముందు నుంచి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాను అధ్యక్ష. నేను నా ప్రసంగం మొదలు పెట్టేటప్పుడే చాలా స్పష్టంగా చెప్పాను, నేను మాట్లాడే అంశాలు కాంగ్రెస్ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశాలు కాదు. నేను మాట్లాడే అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభియోగాలు, అంతకంటే కాదు. నేను మాట్లాడే ప్రతి అంశం ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు సంబంధించినటువంటి అంశాలని పేజీలతో సహా నేను చదివి ఈ సభలో పెట్టడం కోసం ప్రయత్నం చేశాను. ఇది మా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కాదు. మాకెవరికి కక్ష సాధింపు ధోరణి చేయాలనే ఆలోచన కూడా లేదు. కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీ గురైనప్పుడు, రాష్ట్ర ప్రజలకు రావాల్సిన నదీ జలాలు రానప్పుడు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చర్చ జరగాల్సింది. అధ్యక్ష, ఎంత నష్టం అంటే ఒక పక్కన నీళ్లు పోయినాయి, ఇంకో పక్కన డబ్బులు పోయినాయి, ఇంకో పక్కన వీళ్ళు ఆలస్యం చేయబట్టి కింద ఇంకొక నీటికి సంబంధించిన రాజకీయాలు నడిచేటువంటి కార్యక్రమం మొదలైంది. ఇవాళ బనకచర్ల అని ఆ కింద ఉన్నటువంటి ఆ ఫ్లడ్ వాటర్ను మేము వాడుకుంటామని చెప్పేటువంటి పరిస్థితి రావటానికి కేవలం మీ వల్లనే. ఒకవేళ ఆ 10 సంవత్సరాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ళ పూర్తయినా, దేవాదుల పూర్తయినా, లేకపోతే కాంతానపల్లి పూర్తయినా, లేకపోతే ఇందిరాసాగర్ పూర్తయినా, రాజీవ్ సాగర్ పూర్తయినా ప్రాజెక్టుల్లో నీళ్లు మనం అందరం వాడుకునేటువంటి పరిస్థితులు ఉండేది. ఇవాళ ఫ్లడ్ వాటర్ గురించి ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు కాబట్టే నీళ్ళు ఆడబోతుంటే వృధాగా సముద్రంలో పోతున్న నీళ్ళేగా మేము కట్టుకుంటాం అంటున్నాం. ఎవరు దానికి కారణం? మీరే కదా. మీ వల్లే కదా ఇది ఉత్పన్నమైంది. అవి పూర్తి చేస్తుంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు కదా. ఇన్ని తప్పులు చేసి ఇంకా మా మీద లేకపోతే ప్రభుత్వం మీద అభియోగాలు మోపటం కోసమే మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పి నేను హరీష్ రావు గారు మాట్లాడుతూ సభలో ఉన్నటువంటి సభ్యుల్ని, మంత్రుల్ని, మిగతా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏం చేద్దాం ఈ రిపోర్టు ఏం చేద్దాం? ఇది వ్యక్తిగతంగా కక్ష సాధింపు ధోరణిలో పోకుండా మీరు స్పీచ్ లో వారు హరీష్ రావు గారు చెప్పాల్సినవన్నీ చెప్పారు, కానీ ఏం చేద్దాం అనేది మాత్రం చెప్పలేదు. అందుకే నేను అడుగుతా ఉన్నాను సభని, ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయాలి కదా. ఏది చేయకుండా అయితే నేను ముందుగా చెప్పాను కదా సార్, చెత్తబుట్ట అంటే ప్రజలు ఇప్పటికే మనల్ని ఎక్కడ వేశారో చెప్పారు. ఇప్పటికే మనం మాట్లాడుకునేది ఈ రాష్ట్రానికి సంబంధించిన 1,00,000 కోట్లు దుర్వినియోగం పైన, కాళేశ్వరం పైన, నీళ్లు రానటువంటి విధానం పైన మాట్లాడుకుంటున్నాం.
అదంతా వదిలేసి దేశంలో ఏదో మాట్లాడితే ఎట్లా అండి? మనం ఏం చేద్దాం? నేను ఇప్పుడు సభలో ఉన్నటువంటి పెద్దలందరినీ, నా తర్వాత కూడా చాలా మంది మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేసి ఈ రిపోర్ట్ పైన ఏం చేయాలనేటువంటి అంశాన్ని సభ దృష్టికి తీసుకొని రావాల్సిందిగా నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తూ, హరీష్ రావు గారికి మరొకటి కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీరు దయచేసి మాట్లాడిన ప్రతి సందర్భంలో ఏ అంశం తీసుకున్నా ఆ అంశాన్ని వదిలేసి మిగతా అంశాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సభ మీరు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు కాబట్టి కొంత గౌరవించి మీరు సబ్జెక్ట్ వదిలేసి మిగతాది మాట్లాడుతూ ఉంటే కూడా మీకు పదే పదే అవకాశాలు ఇస్తా ఉంది. ఇచ్చినటువంటి అవకాశం అన్నిటిని కూడా మీరు సభ సమయాన్ని వినియోగించుకొని ఆ రకంగానే చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, సార్ అధ్యక్ష, నా తర్వాత కూడా చాలా మంది సభ్యులు మాట్లాడే వాళ్ళకు కూడా విలువైన సమయం ఇవ్వవలసిందిగా కోరుతూ, ఈ కమిషన్ పైన ఒక నిర్దిష్టమైన నిర్ణయం ఈరోజు జరగాలని కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, లాస్ట్ కిస్తా, లాస్ట్ లాస్ట్ మహేశ్వర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అసలు ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇంత హడావిడిగా అసెంబ్లీలో చర్చించాలన్న ఆలోచనకు మతలం ఏందో ఒకసారి అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇంత హడావిడిగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కాళేశ్వర్ కమిషన్ రిపోర్టుని చర్చించడానికి ప్రధాన కారణం ఏందో ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుంది అధ్యక్ష. మరి ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు, అది కూడా ఆదివారం రోజు ఈ చర్చ పెట్టి మరి దాదాపు 665 పేజీలు ఈరోజు మాకు ఇచ్చి దాని మీద చర్చ చేయాలని చెప్పేసి మీరు ఈరోజు ఈ రాత్రిపూట ఆదివారం రోజు మరి పెట్టాలన్న కారణం ఏందో ఒకసారి తెలియజేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ నివేదిక చెల్లెదని బీఆర్ఎస్ కోర్టుకు పోవడం, మరి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక సారాంశం ప్రభుత్వం 60 పేజీల డాక్యుమెంట్ గా కుదించి ఆగస్టు 4వ తేదీ రోజు మీడియాకు విడుదల చేసింది. కమిషన్ రిపోర్టుపై చర్చించి తదుపరి కార్యాచరణ ఖరారు చేసేందుకు ఆగస్టు 2వ వారంలో అసెంబ్లీ సమావేశం పెడతామని చెప్పి మీడియాకు లీక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి సర్కారు తిరిగా బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లేంత వరకు ఎందుకు వేచి చూసింది? హైకోర్టులో ఈ కేసు టేకప్ చేసి అయినప్పటికీ అంశాన్ని చర్చించే అధికారం అసెంబ్లీకి ఉన్నది. అసెంబ్లీలో ఏ అంశాన్ని చర్చించాలన్నది కోర్టులు చెప్పలేవు. మరింతకీ ప్రభుత్వం ఆగస్టు 2వ వారానికి బదులుగా 20 రోజులు ఆలస్యంగా ఇప్పుడున్న పలంగా సభలో చర్చ పెట్టడానికి దోషుల్ని శిక్షించాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనబడతలేదు అధ్యక్ష. కేవలం రాజకీయ ఉద్దేశంతో మాత్రమే ఈ చర్చ పెట్టినట్టుగా అవపడతా ఉంది తప్ప ఈ చర్చ దేనికోసమని చెప్పేసి ఇంత హడావిడిగా ఈరోజు ఆదివారం రోజు రాత్రిపూట ఈ చర్చ పెట్టాల్సిన అవసరం ఏమున్నదో ఈ సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం విలన్ కేసీఆర్ అని కమిషన్ తేల్చిందని కాంగ్రెస్ నివేదిక అంతా కాంగ్రెస్ ఆత్మఘోష అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం మనం చూసాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టిందని, కాళేశ్వర్ అక్రమాలన్నింటినీ ఆనాటి సీఎం కేసీఆర్ గారు బాధ్యుడని చెప్పేసి తేల్చిందంటూ అధికార కాంగ్రెస్ చెప్పుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు ఎపిసోడ్ లో విలన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ మాత్రం కమిషన్ విచారణ ప్రక్రియ నిబంధనల మేరకు జరగలేదని మాజీ సీఎం కేసీఆర్ ను సాక్షిగా పిలిచి దోషిగా ఎలా తేలుస్తారని చెప్పి అంటా ఉన్నది.
అందుకు కమిషన్ నివేదిక చెల్లుబాటు కాదంటూ కోర్టుకెక్కింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కమిషన్ రిపోర్టుగా ఇచ్చిందనేది బీఆర్ఎస్ విమర్శ. స్థూలంగా ఇది కాళేశ్వరం కమిషన్ నివేదిక అని కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఇది వర్షన్ అధ్యక్ష. అధ్యక్ష 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 ఈ రిపోర్ట్ వచ్చి ఇంత దుర్మార్గం చేసి వీళ్ళు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన తర్వాత కూడా ఆ రిపోర్ట్ సభలో పెట్టి అంతా చర్చిస్తూ ఉంటే కూడా ఇంకా వాళ్ళకి కనీసం జ్ఞానం లేకుండా ఇంకా సభను తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను చికా చేయాలని చేసి ఈ ధోరణి చూస్తూ ఉంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచిది కాబట్టి ఇంత అన్యాయం జరిగితే కూడా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఎటువంటి నిర్ణయాలు చేయకుండా మీ అందరినీ ఇంకా వదిలేయటం నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందేమో అనేటువంటి భావం కూడా కలుగుతూ ఉంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. నేను ఏమండి వేయాలి మీలాగా కక్ష సాధింపు ధోరణిలో ఉంటే మేము సంవత్సరంలో రాగానే మీ అందరిని పంపించేవాళ్ళం. కానీ మేము అట్లా లేము కదా. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని మేము చర్చించి మీరు చర్చించి అంతిమంగా ప్రజలు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఈ కాగితాలు నింపడం ఏంటి, ఈ అల్లర్లు చేయటం ఏంటి, ఘోష్ రిపోర్ట్లు చెత్త రిపోర్ట్ అంటే ఏంటి, ఘోష్ కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ మమ్మల్ని పిల్లలు అబద్ధం చెప్పటం ఏంటి, వ్యాప్ కోసి ఇచ్చిన రిపోర్ట్లు కూడా తప్పుగా మీరు సభలో పెట్టేంటి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు తప్పని చెప్పడం ఏంటి, ముఖ్యమంత్రి గారు చదివిన రిపోర్ట్ని మంత్రి గారు చెప్పిన రిపోర్ట్ని అన్ని తప్పులని మాట్లాడటం ఏంటి? ఎంతకాలం ఈ రాష్ట్రాన్ని ఇంకా ఈ రకంగా తప్పుదో పట్టిస్తూ ముందు పోతారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఐ థింక్ అధ్యక్ష మీరు వారందరినీ లెట్ దెమ్ రెజ్యూమ్ ద చైర్. ప్లీజ్ కూర్చోండి దయచేసి. కాగితాలు చింపి విసిరేయటం అనేది సభా సాంప్రదాయాలకు విరుద్ధం. ఇది దయచేసి మీరంతా సీనియర్ సభ్యులు గమనించి సభలో నియమ నిబంధనల ప్రకారం ప్రవర్తిస్తే సభా సాంప్రదాయాలు గౌరవించినట్టుగా ఉంటుంది. దయచేసి అందరూ కూర్చోండి. గౌరవ సభ్యుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడినట్టే వారు కూడా మాట్లాడాలి. వాళ్ళకు కూడా దే ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ రైట్ టు స్పీక్ అండ్ ఎక్స్ప్రెస్. యూ హ్యావ్ టు అలో దెమ్. ప్లీజ్ సిట్ డౌన్. ఇవ్వాల్సినంత టైం ఇచ్చాం. మహేష్ రెడ్డి గారు. సార్ మీరు ఆర్డర్లో పెట్టండి సార్. మాట్లాడకపోతున్నాం. ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు మేము చాలా డిసిప్లిన్ గా ఉన్నాము. ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు ఇది ఎట్లా సార్? ఇది మీరు ఆర్డర్లో పెట్టండి. దయచేసి ఆర్డర్లో పెట్టండి సార్. మీరు మాట్లాడండి. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి నివేదికగా అవపడతా ఉంది అధ్యక్ష. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాంగ్రెస్ నివేదిక అని బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉన్నది. అది కాదు అని చెప్పేసి మీరు ఆలోచిస్తా ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఇందులో కేసీఆర్ హరీష్ రావు గారి అవినీతి గురించి ప్రస్తావన లేకపోవడం అందుకు నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి ఎక్కడ కూడా ఈ అంశంలో ఎక్కడ కూడా అవినీతి గురించి ఎందుకు ప్రస్తావన చేయలేదు ఈ కమిషన్ దేనికోసం వేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది అధ్యక్ష. మీరు ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష, మీరు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో గౌరవ మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో అధ్యక్ష సాంప్రదాయం కాదు. పేపర్లు అట్లా చింపేసి విసిరేయడం ఏం పద్ధతులు? మీరు సీనియర్ సభ్యులు కూర్చోండి. రిపోర్ట్ కూర్చోండి. ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం డిప్యూటీ గారు తప్పుదోవ పట్టించి అల్లరి చేసి రభస చేసి బయటి పోవటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ రిపోర్టు తప్పనిసరిగా సభలో సంపూర్ణంగా చర్చ జరుగుతుంది. ప్రజలందరికీ తెలుస్తుంది. అంతిమంగా ప్రజలు ఈ సభ ఏం కోరుకుంటుందో ఆ తీర్పు కూడా అలాగే ఉంటుంది అధ్యక్ష. మహేష్ రెడ్డి గారు కానివ్వండి. అధ్యక్ష,
అధ్యక్ష, ఇది చూస్తా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కంబైన్ క్రియేషన్ సమర్పించు కాళేశ్వరం మాయలాగా ఉంది అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేస్తే ఎక్కడ కూడా ఈ కమిషన్ కి మీరు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కనబడతలేదు అధ్యక్ష. ఈ కమిషన్ ఎక్కడ కూడా కమిషనర్కి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో కూడా ఎక్కడ కూడా కరప్షన్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పినట్టుగా మరి అక్కడ లేదు అధ్యక్ష. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి కమిషన్ అపాయింట్మెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ స్కోప్ ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష, కమిషన్ అపాయింట్మెంట్ బై తెలంగాణ గవర్నమెంట్ బై GOMS నంబర్ 6 డేటెడ్ 14/3/2024 జస్టిస్ PK ఘోష్ ఫార్మర్ SC సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ లోక్పాల్ చైర్మన్. ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్, ఇర్రెగ్యులారిటీస్, ఎంబేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, కరప్షన్ ప్రాక్టీసెస్. దిస్ ఈస్ ద కమిషన్ అపాయింట్మెంట్. ఏది సార్, మీరు ఒకసారి చూసినట్లయితే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ TOR ఆఫ్ ఎంక్వైరీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో చాలా స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి 7 కండిషన్ లో ఎక్కడ కూడా కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చేసే చిత్తశుద్ధి లేదని చెప్పి చాలా స్పష్టమైతే ఉంది అధ్యక్ష. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉన్నది అధ్యక్ష. ఇది కేవలం ఐవాష్ కోసం కమిషన్ వేశారు కానీ ఈ కమిషన్ లో ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి ఆర్టికల్ 52 ప్రకారం మీరు ఇవ్వాల్సినటువంటి మరి స్కోప్ ఎక్కడ కూడా వీళ్ళకి ఇక్కడ టర్మ్స్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా ఇది మెన్షన్ చేయలేదు అధ్యక్ష. మీరు ఇక్కడ టు ఎంక్వైర్ ఇన్ టు ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లాక్యునా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అండారం అండ్ సుందిలా బ్యారేజెస్, టు ఎంక్వైర్ ఇన్ టు ద మేనర్ ఆఫ్ అవార్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్, to inquire into the negligence and lacuna in operation and maintenance, to inquire into the quality control and monitoring aspects, to inquire into the identify and fix up responsibility for authority official who extended undue favors to the agencies and contractors. The commission shall fix responsibilities for the lapses identified by during its inquiry, any other matter. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు ఆర్టికల్ 52 ఏ ప్రకారం అయితే మీరు 1952 యాక్ట్ ప్రకారం అధ్యక్ష, దీంట్లో చాలా స్పష్టంగా ఈ జ్యుడిషియరీ ఎంక్వైరీ ఎలిగేషన్స్ చేసినప్పుడు ఇర్రెగ్యులారిటీస్, ఎంబేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఏయొచ్చు 1952 యాక్ట్ చెప్తా ఉంది. కానీ ఈ యాక్ట్ ప్రకారం మీరు ఈ లాస్ట్ వర్డ్ కరప్షన్ ప్రాక్టీసెస్ ని దీంట్లో ఇంక్లూడ్ చేయకపోవడం వెనుక మీరు అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష. చాలా స్పష్టంగా మీరు ఇది ఐవాష్ మాత్రమే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినట్టుగా ఉంది. మరి దేనికోసం ఈ రకంగా మీరు మరి పూర్తి ఎంక్వైరీ వేయలేదు, ఇది ఎందుకు కోర్టులకు నిలబడేటువంటి పరిస్థితి కనబడతలేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు మీరు రేపు ఎక్కడ ఇది మరి కోర్టులో స్టే వస్తుందనో, కోర్టు క్వాష్ చేస్తుందనో మీరు ఈ రోజు హడావిడిగా ఆదివారం రోజు ఏదో ఒక రకంగా మీరు బ్లేమ్ గేమ్ ఆడి రాజకీయ ఉద్దేశంతో మాత్రమే ఈరోజు చర్చ పెట్టినారు తప్ప వాస్తవంగా మీరు ఎంక్వైరీ ఒక చిత్తశుద్ధితో చేసినట్టు అవపడతలేదు అధ్యక్ష. కాళేశ్వరం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి ఇది జగన్ నాటకంలో కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇందులో అవినీతి దొంగలెవరనేది తేలే వరకు ప్రజలు ఊరుకోరు అధ్యక్ష. చాలా స్పష్టంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి ఎంక్వైరీ మరి మీరు ఇచ్చినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం వెనుక అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, కమిషన్ల కోసం కాళేశ్వరం అని కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, కమిషన్ల కేసీఆర్ అని చెప్పి PCC అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మరి ఆరోపణలు చేసినటువంటి వారు ఈరోజు ఎందుకోసం అని చెప్పి దాన్ని మరి ప్రూవ్ చేయాలని వారు ఆలోచన చేయడం లేదో ఒకసారి తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడు కూలుడు వరకు అంతా కేసీఆర్ చెరువే అన్నది లోకం కోడెక్కుస్తున్నారు అధ్యక్ష. స్వయంగా కేసీఆర్ చెప్పుకున్నారు, కాళేశ్వరం తన మానస పుత్రిక అని ప్రాజెక్ట్ నిర్మించే సైట్ ఎంపిక దగ్గర నుంచి ఖరారు నుంచి డిజైన్ వరకు అన్ని తానే చెప్పుకున్నారు. ఈ రోజు కమిషన్ ముందుకు వచ్చేసరికి వారు మాట మార్చిండ్రు. కానీ ఏది ఏమైనా కూడా పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం అని చెప్పి ఆధారాలు మరి ముందు పెట్టడం లేదు, ఆధారాలు ఎందుకు కమిషన్కి ఇవ్వడం లేదు, మరి కమిషన్కి పూర్తిగా అధికారాలు ఎందుకు ఇవ్వలేదో ఒకసారి సభకు తెలియాల్సినటువంటి అవసరం ఉందండి, తెలియజేస్తామన్న అధ్యక్ష. ఒకసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష, ప్రాజెక్టు నిర్మాణ అంచనా 38,000 నుంచి 1,10,000 కోట్లకు పెరిగిందని మీరే చెప్తా ఉన్నారు.
సరే ఏది ఏమైనా దీంట్లో ఉన్నటువంటి నేను టెక్నికాలిటీస్లోకి దీంట్లో అనేకమైనటువంటి టెక్నికాలిటీస్ మీరు మాట్లాడారు అధ్యక్ష. ఇదంతా చూస్తూ ఉంటే కేవలం టెక్నికాలిటీస్ మాట్లాడేసి ఐవాజ్ చేసుకొని మీరు చెప్పిన దానికి కూడా డిఫెండ్ చేసి వెళ్ళిపోయి సభ సమయాన్ని వృధా చేసి ప్రజల్ని ఈరోజు కేవలం డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు తప్ప వాస్తవంగా దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాలు, అనేకమైనటువంటి మరి ఆర్థిక లావాదేవీలు, దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కరప్షన్ ఛార్జెస్ని ఎందుకోసమని చెప్పి బయట పెట్టలేకపోతున్నారో దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏందో ముఖ్యమంత్రి గారు సభకు చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. కమిషన్ నివేదిక 60 పేజీలు జస్ట్ కనిపించింది అధ్యక్ష. మరి దీంట్లో అవినీతి ప్రస్తావన లేకపోవడమే కాకుండా కొంతమందిని మాత్రమే అధికారులను దీంట్లో రెస్పాన్సిబుల్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. మరి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని రెస్పాన్సిబుల్ చేసినటువంటి ఈ కమిషన్ మరి ఎందుకని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని దీంట్లో నుంచి పేర్లు మెన్షన్ చేయకుండా మరి వాళ్ళని తప్పిస్తా ఉన్నారో దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మీరు చూసినట్లయితే 60 పేజీల రిపోర్టులో అవినీతి ఆనవాళ్లు లభించలేదు, ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ వంటి పదాలు తప్ప కరప్షన్ అన్న పదమే కనరాలేదు అధ్యక్ష. అంటే నివేదిక ఎంత లౌక్యంగా ఉందో అర్థమవుతా ఉంది అధ్యక్ష. మీరు ఒకసారి చూస్తే మరి ఫైనాన్షియల్ ల్యాప్సెస్లో ఆ రోజు కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావు గారు నేడు వారు చీఫ్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నారు. మరి వారికి మొన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చారు, ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చినట్టున్నారు. మరి వారి పేరు ఇక్కడ మెన్షన్ చేయకపోవడం మరి దేనికోసమని వారి పేరు మెన్షన్ చేయలేకపోయినారో ఇది కూడా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతి బయట పెట్టాలన్న ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి సర్కార్కి లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థం కావడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ లో చాలా స్పష్టంగా మరి చూసినట్లయితే ఇక్కడంతా కూడా కొండంత వేలికను పట్టినట్టుగానే ఉన్నది అధ్యక్ష. ఇదంతా ఒకసారి అవినీతిని ప్రస్తావించిన కమిషన్ నివేదిక కోరలేని పాము లాంటిది. అసలు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఒక కోరలేని పాము. ఇందులో అవినీతి ప్రస్తావన మచ్చకైనా లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు వేసిన విచారణ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో అవినీతి అంశం, ఉదాహరణకు ఏలూరు కమిషన్ తీసుకుంటే ఏలూరు కమిషన్ లో మరి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో కరప్షన్ ఉండేది అధ్యక్ష. మరి ఇప్పుడు ఎందుకు లేరు, ఎందుకు తీసేశారో మరి దేనికోసం అని చెప్పేసి మీరు 8Bలో కూడా ఇది చేయకుండా వాళ్ళకు మరి ఇచ్చారో దీనివల్ల మరి కోర్టు ఎట్లాగో ఇది కొట్టేస్తుంది కాబట్టి తెలిసి ఈరోజు హడావిడిగా మనం ఈరోజు ఈ సభ పెట్టుకొని ఏం చెప్పదలుచుకున్నారో ఏం చేయాలనుకుంటున్నారో ఈ సభకు ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుందని చెప్పి కోరుతూ ఉన్నాం అధ్యక్ష. ఇదంతా ఒక కాన్స్పిరసీ లాగా ఒక చీకటి ఒప్పందం లాగా నవ్వుపడతా ఉంది తప్ప నిజంగా కూడా ఒక ఉద్దేశంతో మీరు పెట్టినటువంటి మీరు ఆ రోజు ఎంక్వైరీ పెట్టకుండా ఆలోచన లేకుండా మీరు ఈరోజు ఒక కమిషన్ని వేసేసి కమిషన్ని కూడా డైల్యూట్ చేసి ఈరోజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు కోర్టులో క్వాష్ చేస్తే రేపు ఏ ఎంక్వైరీ పెట్టినా, సిట్టు పెట్టినా, సిబిఐ పెట్టినా దానికి ఎలాంటి మరి శాంటిటీ ఉండదు కాబట్టి దాన్ని కావాలనే నీరు గార్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. కంక్లూడ్ చేయండి మహేష్ రెడ్డి గారు. కూడా కాలేదు ఏంటి అధ్యక్ష, 2 నిమిషాలు కూడా కాలేదు. అంటే మీకు సొంపుగా ఉంటేనే మీరు టైం ఇస్తారా? కంక్లూడ్ చేయండి. ఏం కంక్లూడ్ చేస్తాం అధ్యక్ష? టైం చూడండి ఒకసారి. పొద్దున్న నుంచి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల గురించి అక్కడ కేవలం ఒక పిల్లర్ కుంగినని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. నేను ఒకటి స్పష్టంగా ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అసలు బేసికల్ గా ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి అందరినీ జైలుకు పంపుతామన్నారు కదా అధ్యక్ష. 21 నెలలు అవుతున్నా ఏ ఒక్కరిని కూడా ఎందుకు పంపలేదు? ముహూర్తాల కోసం చూస్తున్నారా? ముడుపులు మరి ఏమన్నా చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయా? ఒక్కటంటే ఒక కేసు పెట్టలేదు. మరి ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి దాని సూత్రధారులు ఎవరో తెలియదు. మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు వాంగ్మూలం ఇవ్వలేదు. మరి ధరణి లాంటి ఎన్నో అంశాలు మరి ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. మరి ఎందుకోసమని చెప్పేసి ఈరోజు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ను అరెస్ట్ చేయము అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మొన్న ప్రకటించిన దాని వెనుక మతలబ్ ఏంది? వారే అంటా ఉన్నారు ఈరోజు వారు అరెస్ట్ చేయనప్పుడు పీసీ ఘోష్ గారి కమిషన్ దేనికోసం అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అరెస్ట్ ఎందుకు? ఇప్పుడు చెర్రపల్లి జైల్లో పెట్టిన అంతే, ఫామ్ హౌస్ లో ఉన్న అంతే,
ఫామ్ హౌస్ లో జైల్లో ఉన్నట్టే అక్కడ పోలీసులు ఇక్కడ పోలీసులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారంటే మరి దేనికోసం అని చెప్పి మరి వారిని జైల్లో పెట్టమని చెప్పినప్పుడు ఈ పీసీ ఘోష్ కమిషన్ గురించి చర్చ ఎందుకు, ఈ పీసీ ఘోష్ కమిషన్ గురించి దేనికోసం అని చెప్పి సభా సమయం వృధా చేస్తా ఉన్నారు అధ్యక్ష. కర్త కర్మ క్రియ అన్ని నేనేం చెప్పినటువంటి మరి కేసీఆర్ గారిని ఈ రోజు వరకు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కేసులు పెట్టలేదు. మరి కేసీఆర్ని ఏం చేయం, ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లోనే పరిమితం చేద్దాము, వారిని ఓడగొట్టడమే పెద్ద శిక్ష అని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పలుకులు చూస్తూ ఉంటే మరి ఎందుకోసమని ప్రేమ పుట్టిందో ప్రజలకు అనుమానాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మరి అంతేకాదు ఈరోజు ఏ ప్రాజెక్ట్ అయినా కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారం కడతారు అధ్యక్ష. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారం లేదని చెప్పి కాళేశ్వరం నీళ్లు పోసేదే కాదు, 1000 కోట్లు ఎత్తిపోసినా పోయకుండా 1000 కోట్లు ఖర్చు చేసేటువంటి మరి ఒక గుడి బండి అని చెప్పి చెప్తున్న సందర్భంగా మరి దేనికోసం అని చెప్పి దాని మీద పూర్తి ఎత్తున మీరు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు. ఎత్తిపోసేది గోదావరిలో మళ్ళీ పంపిస్తా ఉన్నారు. మరి ఎత్తిపోసి మళ్ళీ తిప్పిపోతున్న పథకం అని చెప్పి డిబ్బులు చెప్తా ఉన్నారు, మళ్ళీ ఎత్తిపోసి గోదావరిని పోస్తామని చెప్పి డిబ్బులు చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద తప్పిదం జరిగి 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగినా కూడా దాని మీద ఎందుకోసం అని చెప్పి చర్యలు తీసుకొని దానికోసం ఎందుకోసం అని చెప్పి మరి ప్రభుత్వము సీరియస్ గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదో, మరి ఎందుకోసం నీరు గార్చిందో మరి దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. జనరల్ గా నేరం చేస్తే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, కానీ ఏ రోజు కూడా నేరం చేసిన దాని మీద చట్టసభలో చర్చ జరగడం భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఈ రోజు నేరం చేసిన అంశం అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. నేరం చేసినప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి తప్ప నేరం చేసిన అంశాన్ని ఈ రోజు చట్టసభలో తీసుకొచ్చి చర్చ చేస్తామంటే ఇది ఏ రకంగా సభవో మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, పీసీ ఘోష్ కమిషన్ లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఇది కేవలం 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పినటువంటి ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. అనేక మార్లు పీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగినటువంటి 1,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేవలం 3 బ్యారేజీలకు పరిమితం చేసి కేవలం 7,000 కోట్ల రూపాయల మీదనే ఈ కమిషన్ ఎందుకు వేశారో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈ కాళేశ్వరాన్ని కేవలం కన్ఫైన్ చేసింది 3 బ్యారేజీలకు మాత్రమే, కేవలం 7,000 కోట్ల రూపాయలకు మాత్రమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ నడుస్తున్నది. 1,00,000 కోట్ల మీద ఎంక్వైరీ జరుగుతలేదు. అంటే దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో ఒకసారి మాకు సమాధానం చెప్పాలి అధ్యక్ష. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది మేడిగడ్డలో 3,662 కోట్ల కోసం, అన్నారంలో 2,195 కోట్ల కోసం, సుందిర్లాలో 1,811 కోట్ల కోసం బ్యారేజీల నిర్మాణం మాత్రమే జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి కమిషన్ వేసింది కేవలం 7,668 కోట్లకు మాత్రమే అధ్యక్ష. అంటే వీళ్ళు 1,00,000 కోట్ల మీద అవినీతి కంక్లూడ్ ఏం అధ్యక్ష? అధ్యక్ష 5 నిమిషాలు కాదు, ఏం అధ్యక్ష ఇది? 20 నిమిషాలు చూడండి, మీరు టైం చెప్పండి, అఫీషియల్ గా టైం చెప్పండి అధ్యక్ష. అఫీషియల్ గా టైం చెప్పండి అధ్యక్ష. అసలు మొదలు కూడా పెట్టలేదు కదా అధ్యక్ష. ఈరోజు అంటే మీకు అట్లా ఇప్పుడు వాస్తవాలు చెప్తే మీకు నచ్చుతలేదు అధ్యక్ష. మీకు వినసొంపుగా చెప్పాలంటే మా వల్ల కాదు అధ్యక్ష. వినసొంపుగా చెప్పడానికి ఇటువైపు వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. మేము చెప్పలేకపోతున్నాము, మేము వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాం. కాబట్టి మీకు పొద్దున్నుంచి మేము ఇక్కడ కూర్చున్నది అధ్యక్ష 10 నిమిషాలు మీరు ఇచ్చే సమయం కోసమే కదా అధ్యక్ష. ఈ సమయం కూడా మీరు మా దగ్గరికి వెళ్ళి గ్రాప్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఆయన బెల్ కొట్టేసరికి టెన్షన్ వచ్చేస్తున్నది. అధ్యక్ష అంతే కదా అధ్యక్ష. ఇక్కడ ఇది ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష. ఈ జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీరు కొన్ని విషయాలు చూసినట్టయితే అధ్యక్ష, సరే తుమ్మిడేటిలో నానబెల్ట వాటర్ విషయంలో మీరు చెప్పారు,
అనేకమైనటువంటి సమాధానాలు మీరు చెప్పారు. అక్కడ వాటర్ మరి తుమిడెట్టి నుంచి షిఫ్ట్ చేశారు, కారణాలు వాళ్ళు చెప్పారు, లేటెస్ట్ ఉన్నాయని లేవని అనేకమైనటువంటి రీజన్ చెప్పారు. దాంట్లోకి నేను వెళ్లకుండా నేరుగా నేను ఒక అంశం మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష. ఇక్కడ the commission shall fix responsibility for the lapses identified by during its inquiry into the above matter, financial implications on the lapses identified. Ikkada the IAS officers held responsible adhyaksha. IAS officers held responsible SK Joshi IAS, Special Chief Secretary, liable for serious lapses. Adhyaksha, ikkada Smita Sabarwal IAS, then Secretary to the Chief Minister, now liable for action. Adhyaksha, why the third name has not been mentioned was Additional Secretary to the Finance, Secretary to the Finance, Secretary to the Irrigation. His name has not been mentioned. And it is clearly he is liable for action. It is the report of the PC Ghosh, meer chesinaటువంటి PC Ghosh ichina report lo why this K. Ramchandra Rao, then Principal Secretary or the Secretary, now who has been and promoted as a Ramakrishna Rao, now who has been promoted as Chief Secretary, who has been given extension, his name has not been mentioned, who is liable for action, and on what basis his promotion has been considered and recommended. And second, Adhyaksha, Iroju senior administrative officials liable for negligence and conveyance, and there are members, the board members of KIPCL, and their names are also not been mentioned, but collectively liable for financial decisions. So it is only, it looks like it is a blame game, political గా కొంతమందిని బదనాం చేయడానికి మీరు తీసుకున్నటువంటి ఒక ఐ వాష్ గేమ్ లాగా అవపడతా ఉంది తప్ప ఇక్కడెక్కడ కూడా రాజకీయంగా మీరు తీసుకున్నటువంటి చర్య కనబడతా ఉంది. కానీ మీకు చిత్తశుద్ధితో ఇక్కడ ఈ కమిషన్ వేసి వాస్తవాల్ని బయటకు తీసి అవినీతిని బయటకు తీసి అవినీతి ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందో, ఏ రకంగా దాన్ని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కక్కిస్తారో, దాంతో మరి ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారో అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ కమిషన్ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందో ఎందుకు చెప్పలేకపోతున్నారు? దేనికోసం అని చెప్పేసి ఈ కమిషన్ కి కోరలేని పాములాగా కమిషన్ కి ఎలాంటి మరి కరప్షన్ ఇవ్వకుండా కేవలం 7,000 కోట్లకు మాత్రమే కన్ఫైన్ చేసి 1,00,000 కోట్ల మీద ఎంక్వైరీ చేయకుండా 7,000 కోట్లకు మాత్రమే కన్ఫైన్ చేసి దాంట్లో కూడా కరప్షన్ అంశం లోపల వారు ఎంక్వైరీ చేయకుండా తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక కారణం ఏంది? దేనికోసం ఈ కమిషన్ వేశారో మరి సభకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, కీ ఫైండింగ్స్ లో కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈ మొత్తం ఎంక్వైరీ మొత్తం కూడా గతంలో మనం మాట్లాడుకునే అనేక మార్లు రాజకీయ నాయకులు ప్రజలు మాట్లాడుకున్నటువంటి అంశాలు మాత్రమే దీంట్లో మరి క్రోడీకరించడం జరిగింది తప్ప కొత్తగా ఇన్ని రోజులు దాదాపు 16 నెలల పాటు వారంతా ఎంక్వైరీ చేసి మరి వారు రచించినటువంటి 665 పేజీల్లో కొత్తదనం ఏమున్నది అధ్యక్ష? కొత్తగా ఏం చెప్పుకున్నారు అధ్యక్ష? ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పగలిగిన అధ్యక్ష? ఈ 665 పేజీల్లో ఎక్కడ కూడా మరి ఈ అంశంలో ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా మనం చర్చించుకున్నటువంటి అనేక సార్లు మీరు ఆరోపణ చేసినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆరోపణ చేసినటువంటి, మంత్రులు ఆరోపణ చేసినటువంటి అంశాలు మాత్రమే దీంట్లో రచించారు తప్ప ఇక్కడ కొత్తదనం ఏం లేదు, ఎంక్వైరీ ఫైండింగ్స్ ఏం లేవు అధ్యక్ష. మీరు ఒకసారి ఫైండింగ్స్ చూస్తే అధ్యక్ష, మీరు ఒకసారి ఫైండింగ్స్ చూస్తే కూడా మరి చాలా స్పష్టంగా massive cost overruns. The project initially conceived 38,500 crores of rupees for PCCS, escalated to 71,000, then to 1,10,248 crores by March 22. This is a known fact. What is the new finding here, Adhyaksha? Similarly, infructuous expenditures గురించి మాట్లాడినటువంటి వారు మరి ఇక్కడ కరప్షన్ గురించి మరి ఎందుకు ఇక్కడ మెన్షన్ చేయలేకపోతున్నారు? బర్డన్ ఆఫ్ బర్డన్ బారోయింగ్స్, ఈ బర్డన్ బారోయింగ్స్ గతంలో ఎన్నోసార్లు మనం ఇక్కడ సభలో మాట్లాడుకున్నాం అధ్యక్ష. ఈ బారోయింగ్స్ బర్డన్ బారోయింగ్స్ ఇవన్నీ మాట్లాడుకున్న అంశాలే వారు చెప్పింది తప్ప కొత్తగా దీనిలో ఏం చెప్పిందని చెప్పేసి ఈ కమిషన్ కేవలం ఈ కమిషన్కి కోర్టులో నిలబడదని, ఖచ్చితంగా క్రాష్ అవుతుందని ఈరోజు వారికి అవకాశం ఇచ్చి మరి మొన్న ఇప్పుడు 20 రోజుల కింద పెడుతున్న సభని వారికి అవకాశం ఇచ్చి కోర్టుకు పోవడానికి ప్రిపేర్ కావడానికి అవకాశం ఇచ్చి
ఈరోజు కేవలం ఎన్నికల ముందు, రేపు స్థానిక ఎన్నికల ముందు ఒక చిన్నగా మీరు మమ్మల్ని తిట్టండి, మేము తిట్టట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి, మీరు మమ్మల్ని తిట్టండి, మేము మిమ్మల్ని తిడతామని చెప్పి మీరు బ్లేమ్ గేమ్ చేస్తా ఉన్నారు. ఇది రాజకీయ ఎత్తుగడగానే కనపడతా ఉన్నది కాదు. మహేష్ రెడ్డి గారు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది, మీరు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది. మీ టైం కంక్లూడ్ చేయండి. 2 minutes కంక్లూడ్ చేయండి. సార్ ఒక 20 నిమిషాలు ఇవ్వండి సార్. కంక్లూడ్ చేయండి. సభ్యులు మాట్లాడేది ఉంది ఇంకా. సార్ 665 పేజీలు సార్, 665 పేజీలు కనీసం 10 నిమిషాలు కూడా మాకు సమయం ఇవ్వకుంటే మీరు ఎట్లా సార్, ఎట్లా చెప్తాం సార్? ఇది ఎక్కడ చదువుతాం మేము? చదివే టైం ఇస్తారా మీరు? అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మీరు అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష, ఈరోజు మీరు ఏం చేయాలని డిసైడ్ అయింది కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మీరు అంతా డిసైడ్ అయి వచ్చిర్రు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రజలు నష్టపోతున్నది వాస్తవం అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి గతంలో అంటే ఎన్నో రకాల 16 ఆరోపణలు చేసినటువంటి గతంలో ఉన్నటువంటి పీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి వాస్తవాలు మీరు తెలుసుకొని ఒక్క దాని మీద కేసు పెట్టి దాని మీద పూర్తిగా ఎవరైనా అరెస్ట్ చేసినట్టు దాఖలాలు ఉన్నాయని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గతంలో ఇదే హైదరాబాద్ లో ఓఆర్ఆర్ టెండర్ల గురించి రద్దు చేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారు వారు వచ్చినాక ఆ టెండర్లు కంటిన్యూ అవుతాం. సమయం అయిపోతుంది, మీరు కంక్లూడ్ చేయండి మహేష్ రెడ్డి గారు. కంక్లూడ్ చేస్తారు సార్. లాస్ట్ మళ్ళీ పక్క పోతున్నారు మీరు. కంక్లూడ్ మీరు టైం ఇవ్వరనే హడావిడిగా మాట్లాడుతున్నారు సార్. మాట్లాడేది ఉంది, మీరు కంక్లూడ్ చేయండి. మీ సమయం కానీ అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఫార్ములా 1 రేస్ కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఎన్నో విషయాలు చెప్పిన రేవంత్ రెడ్డి గారే ఇప్పటివరకు వాంగ్మూలం ఇవ్వలేదు అధ్యక్ష. కేవలం వారు స్టేట్మెంట్ భావిస్తారు అధ్యక్ష, కానీ ఆచరణ మాత్రం ఎక్కడ కూడా అవపడతలేదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మరి చిత్తశుద్ధితోటి మీరు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా అనేక ఆరోపణలు చేసింది కదా, ఆరోపణలు అన్ని కూడా ఎందుకు మీరు ఎంక్వైరీ చేసేసి కేసులు పెట్టి అరెస్టు చేస్తలేరు? మరి మీరు చిత్తశుద్ధితోటి మరి వాంగ్మూలం ఎంత ఇచ్చి మరి వాస్తవాలు ఎందుకు బయట పెడతలేరు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇప్పుడు ధరణి విషయం నేను మాట్లాడతలేదు అధ్యక్ష. గతంలో మీరు మీకు అన్ని విషయాలు తెలుసు, ఇప్పుడు మాకు సమయం ఇస్తలేదు కాబట్టి కాళేశ్వరానికి కన్ఫైన్ అవుతున్నా అధ్యక్ష. కాళేశ్వరంలో మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇప్పటి వరకు ఏం చేస్తా, మీరు చెప్తే చేస్తారా? చేయరు కదా. కాళేశ్వరంలో అధ్యక్ష ఈ రోజు మీరు గతంలో సిబిఐ ఎంక్వైరీ అయితే చేయలేదు, ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసినా దానివల్ల ఉపయోగం లేదు, సిట్ వేసిన ఉపయోగం లేదు. ఎందుకంటే పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదికలో అనేకమైనటువంటి అంశాలు మీరు నీరు గార్చి ఈరోజు క్వాష్ పిటిషన్ కి మీరు మద్దతుగా తెలిపినట్టుగా ఉన్నది. ఈరోజు కోర్టు రేపు క్వాష్ చేసిన తర్వాత దాని శాంటిటీ పోతుంది. కావాలనే మీరు ఈరోజు ఈ కేసును వీక్ చేసినట్టుగా కనబడతా ఉన్నది. దీంట్లో వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైన మాట వాస్తవం. 1,00,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయితే కనీసం ఆ 1,00,000 కోట్ల రూపాయలలో ఎంత అవినీతి జరిగిందో అనేక బారు చెప్పి కూడా ఈరోజు మీరు చెప్పించలేకపోయినారు. ఎంత వాస్తవంగా ఎంత అవినీతి జరిగింది, మరి అవినీతికి వాస్తవాలు ఎందుకు బయట పెడతారు? ప్రజలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు జరుగుతున్న సభలో కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రజలు మన వైపు చూస్తూ ఈ రోజు కాళేశ్వరం మీద మరి అన్ని విషయాలు బయట పెడతారు. ముఖ్యమంత్రి గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు అవినీతి చేసిందో బయటకు వస్తుంది. రేపటి నుంచి సొమ్ము కక్కిస్తారు, ఎల్లుండి నుంచి మా సంక్షేమ కార్యక్రమాలు వస్తే ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటే దీన్ని కొండంగా ఎలుకను పట్టినట్టుగా ఏమీ లేకుండా ఈరోజు మీరు కేవలం టెక్నికల్ ఇష్యూస్ మాట్లాడుకుని ఐవాజ్ చేసేసుకొని మీరు రాజకీయంగా 4 మాటలు మాట్లాడుకున్నారు తప్ప వాస్తవంగా ఇది కేవలం ఒక త్రాష్ అధ్యక్ష. ఇది ఒక త్రాష్, ఇది ఒక వాస్తవంగా ఈ కంప్లీట్ ఇది ఘోష్ గారి నివేదికలో ఎలాంటి మీరు వారికి పరిమితులు పెట్టి వారికి వాస్తవంగా వారికి అవకాశం లేకుండా పరిమితులు పెట్టి వాస్తవాలను బయటకు రానియకుండా ఒక చిత్తశుద్ధి లేకుండా మీరు ఈరోజు ఈ కమిటీని వేసినట్టుగా స్పష్టమైతే ఉంది అధ్యక్ష. నేను ఓవైసీ గారు మీకు 3 సార్లు సమయం ఇచ్చిన ఓవైసీ గారికి మాట్లాడండి. అక్బర్ భాయ్ ఏక్ మినిట్ కంక్లూడ్ చేయండి అధ్యక్ష. ప్రజలు ఇలా అడుగుతా ఉన్నారు అధ్యక్ష, ఎందుకోసమని టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ కి ప్రేమ పెరుగుతున్నది.
ఎందుకోసమని టీఆర్ఎస్ మీద ఇంత లీనియంట్ గా ఉన్నారు? మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ఏంది? మీ మధ్యలో ఏం అవగాహన కుదిరింది? ఎందుకోసమని వారి మీద మరి ఈ రకంగా ఒక్క కేసు కూడా ఇన్వెస్టిగేట్ చేయకుండా, అది ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి పడితే, మీరు మరి ఓఆర్ఆర్ టెండర్ దగ్గర నుంచి పడితే, కాళేశ్వరం నుంచి పడితే, కమిషన్ కాకతీయ వరకు ఏ ఒక్క అంశం 16 అంశాలు 16 ఆరోపణలు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ మీద ఈ రోజు వరకు మీరు ఎంక్వైరీ చేయకుండా ఎందుకోసం కాలయాపన చేస్తా ఉన్నారు? ఎందుకు కేసులు పెడతలేరని చెప్పి ప్రజలు ఈ రోజు అనుమానంగా మన మీ వైపు చూస్తా ఉన్నారు అధ్యక్ష. మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఎందుకోసం అని చెప్పి మరి ఎందుకంటే గతంలో మరి అనేకమైనటువంటి కవిత గారికి రేవంత్ రెడ్డి గారికి ఒక కంపెనీలో పార్ట్నర్షిప్ ఉందని కూడా మరి వాస్తవంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. మాట్లాడండి ఓఎస్ గారు, మాట్లాడండి మాట్లాడండి అక్బర్ గారు మాట్లాడండి. మంత్రి గారు, ఎల్ఏ మినిస్టర్ సార్, ఈరోజు మనం మాట్లాడుతూ ఉంది మేడిగడ్డ అన్నారం సుందిళ్లకు సంబంధించి షార్ట్ డిస్కషన్ నడుస్తూ ఉంది అధ్యక్ష. వారు బీజేపీ పక్షాన బీజేపీ నాయకులుగా వారు ఏం చేయాలి అని చెప్పాల్సిన ధర్మం వారిపైన ఉండే. ప్రజాస్వామికంగా వారి అభిప్రాయాలను తీసుకోవడానికే చేస్తా ఉన్న ప్రయత్నం. వారికి సంబంధించి మొన్నటి వరకు చట్టాపట్టాలు వేసుకొని తిరిగి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నంతసేపు కట్టమని, కట్టుకోండి, మీరు ఉండండి, మీరు ఏమైనా చేసుకోండి అని పైనుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అక్కడ మీరు కలిసి పనిచేసిండ్రు అధ్యక్ష. ఇది మీకు గిట చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నారు. మేము వారితోనే 2-3 సంవత్సరాలు లేము అన్నాం కదా, అప్పుడేం చేసిండ్రు? మాకు చిత్తశుద్ధి ఉంది, కమిషన్ వేసినాం, కమిషన్ నివేదిక ఇచ్చింది, ప్రజల ముందర పెడతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అది చెప్పకుండా ముఖ్యమంత్రి గారిపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఏమైనా వస్తుంది అధ్యక్ష? రికార్డు నుంచి తొలగించాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాలు రికార్డు నుంచి తొలగిస్తున్నాం. ఓఎస్ గారు మాట్లాడండి. Honorable panel.